అటనే ఇస్లామిక్ దాంట్లో కూడా వాళ్ళు ఇదే తొలి పుట్టుక, ఇదే చివరి, ఇదే తొలి, ఇదే చివరి. కాబట్టి వాళ్ళు ఏంటంటే బాగా జీవితాన్ని ఆనందంగా అనుభవించండి, బాగా అనుభవించండి. కాబట్టి బహుభార్యాత్వము ఇవన్నీ కూడా వాళ్ళు ఆ జీవితాన్ని అనుభవించడం అనేటువంటి యొక్క విషయంలో వాళ్ళు తీసుకోవటం జరిగింది. అట్లనే క్రైస్తవ విధానంలో కూడా వాళ్ళు కూడా జన్మ సిద్ధాంతం ఒప్పుకోరు. పుట్టాము, అనుభవించాము, అయిపోయింది. దానికి ఏమంటారంటే వాళ్ళు ఆ లోనున్నటువంటి యొక్క ఆ జీవుడు ఆ శరీరాన్ని పెట్టెలో పెడతారు కదా, ఆ పెట్టెలోనే ఆ జీవుడు కూడా ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటాడంటే ఈ సృష్టి లైవ్ అయిపోయేదాకా ఉంటాడు. లైవ్ అయిపోయిన తర్వాత ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు ఆ జీవులన్నీ కూడా పైకి లెగుస్తాయి అని, అప్పుడు ప్రభువు యొక్క అంతిమ తీర్పు అనేటువంటిదిగా అంతిమ తీర్పు ఇస్తాడు అని చెప్పని, ఎవరైతే పుణ్యం చేసి ఉన్న జీవులు ఉన్నారో వాళ్ళకి శాశ్వత స్వర్గము, ఎవరు పాపం చేసి ఉన్నటువంటి జీవులుగా ఉన్నారో వాళ్ళకి శాశ్వత నరకము. ఇది వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంత విధానాలు. కనుక జన్మ మరలా జన్మ అనేటువంటి యొక్క సిద్ధాంత విధానం ఒక హైందవ వేద సంస్కృతి ఉపనిషత్తులలో భగవద్గీతలో వస్తున్నటువంటి యొక్క అంశం అన్నమాట. దానిని పురస్కరించుకుని ఇక్కడ పరమాత్మ ఎక్కడ బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోవటం కారణముగా దానివల్ల రెండు దోషాలు వస్తాయి. ఏమిటా దోషాలు అంటే అకృతాభ్యాగమ దోషము, కృత ప్రణాశ దోషము అని రెండు ఉంటాయన్నమాట. కృత ప్రణాశ దోషము అని చెప్పనంటే లోకంలో జీవులు మరలా జన్మిస్తే ఉత్తమ దేహాలు పొందాలి, ఉత్తమ భోగాలు పొందాలి, దివ్య లోకాలు చేరుకోవాలి అన్నటువంటి యొక్క అపేక్షతో అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు, అనేక కార్యములు చేస్తూ ఉన్నారు. అట్లనే ఎంతో మంది ఇతరులను బాధించటము, హింసించటము, ఇతరులను మోసం చేయటము, ఎన్నో చేసేటువంటి దుష్ట కార్యాల కారణంగా వచ్చేటువంటి ఆ పాపం వాళ్ళకే ఉన్నది. ఈ మంచి కార్యములు, పుణ్యకార్యములు, యజ్ఞ కార్యక్రమాలు, జప ధ్యానాదులు ఇవన్నీ ఆచరించి పుణ్యం సంపాదించుకునేటువంటి యొక్క వీళ్ళు ఇరువురికి కూడా మళ్ళా జన్మ లేకపోవటం వల్ల కృత ప్రణాశ దోషం అంటే చేసిన కర్మ ప్రయోజనాత్మకముగా రాకుండా పోవటం అవుతుంది. కాబట్టి కృత ప్రణాశ దోషము. అటు పుణ్యకార్యాలు చేసిన వాడికి ఎలాంటి విధానమో ఈ పాపములు చేసేవాడికి కూడా అదే విధానం అవుతుంది. మరలా తిరిగి ఆ జీవులు అనుభవించే విధానం లేదు కాబట్టి మళ్ళీ పుడితే కదా అనుభవించేది, ఆ పుట్టుకే లేని విధానం ఉండటం కారణముగా మరి పుణ్యములు చేసినటువంటి వాళ్ళ పుణ్యం అంతా అది వ్యర్థమైపోతుంది. పాప కార్యములు చేసేటువంటి వాళ్ళ పాపం అంతా కూడా అనుభవం రాకుండా వాళ్ళకి పోతుంది. ఆ లెక్కన ఈ వీళ్ళకంటే వాళ్ళు ఉత్తములుగా భావించుకోవచ్చు. అప్పుడే వీళ్ళు నియమనిష్టలా పాటించి అవి పాటించి ధర్మాలని చెప్పని ఎన్నో ఇబ్బందులు పడి సమస్యలు పడి పుణ్యముల కోసంగా తిప్పలు పడేటువంటి వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయే విధానం అన్నప్పుడు అనేకమైనటువంటి యొక్క మరి భోగాల కోసంగా హీనముగా దుష్టత్వముగా ప్రవర్తించేటువంటి వాళ్ళ పాపాలు కూడా అనుభవం లేకుండా పోయే విధానం అవుతుంది. కనుక దాన్ని ఏమన్నారని చెప్పనంటే కృత ప్రణాశ దోషము అని మాట చెప్పుకొచ్చారు. తర్వాత ఏమిటంటే అకృతాభ్యాగమ దోషము అన్నారు. అకృతాభ్యాగమ దోషం అని చెప్పనంటే మరి ఈ యొక్క విశ్వం మళ్ళా ఆవిర్భావం కావాల్సిన విధానం వస్తుంది. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహాగమే రాత్రియాగమే ప్రళయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. గీత 8వ అధ్యాయం. అవ్యక్తాత్ ప్రళయకాలం ఏమవుతుంది, జగత్తంతా కూడా అవ్యక్తంలోకి పోతుంది. భూమి జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఇట్లా మొత్తం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. రాత్రి సమయంలో వెళ్ళిపోతుంది. అహహ ఆగమే, అహహ బ్రహ్మకు పగలు వస్తే మళ్ళా అవ్యక్తాత్ వ్యక్తయ, మళ్ళీ అవ్యక్త తత్వము నుంచి జగత్తంతా మళ్ళా ఆవిర్భావం వస్తుంది.
ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్లాత్ పురుష. మన సృష్టి క్రమం సాగుతుందన్నమాట. కాబట్టి సృష్టి అనేది ఇట్లాగా వచ్చినప్పుడు మరి జీవులు ఎవరు? వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఉన్న జీవులంతా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి పుణ్యపాపాలు అనేవి పోయినాయి కదా, కృత ప్రణాశ దోషం అయిపోయింది, ఆ జీవులు వెళ్ళిపోయారు. మళ్ళా కొత్తగా ఈ విషయంలో జీవులు రావాల్సి ఉంటుంది. మరి కొత్తగా విషయంలో జీవులు రావాలని చెప్పినంటే మళ్ళా ఆ జీవుల్ని ఆ యొక్క ఎవరైతే సృష్టికర్తగా ఉన్నాడో ఆయన నిర్మాణం చేయాల్సి వస్తుంది. మళ్ళా జీవ సముదాయాన్ని నిర్మాణం చేసినప్పుడు వాళ్ళకు జీవితంలో అనుభవించడానికి యోగ్యముగా ఉన్న సుఖ దుఃఖాలకి హేతువుగా ఉన్నటువంటి యొక్క పుణ్య పాపాలను మళ్ళా వాళ్ళకి కొంత భాగాన్ని అంటగట్టాల్సి ఉంటుంది. ఏడ చేస్తాడు అక్కడ అంటగడతాడు. కాబట్టి జన్మ రావటానికి, ఆ జన్మలో సుఖ దుఃఖాలు అనుభవించడానికి పుణ్య పాపాలను మళ్ళా వాళ్ళకి కలిగించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా ఆ జీవులు విశ్వంలోకి వచ్చి మళ్ళీ దేహంలో ధరించి సుఖ దుఃఖాలకు అనుభవించే విధానంగా రావటం అనే విషయంలో అకృతాభ్యాగమ దోషం. అకృత అంటే వాళ్ళని చేసుకోవాలి. కొత్తగా వచ్చారు కదా, ఆ కొత్తగా వచ్చినటువంటి వారికి ఆ కర్మ అనే దాన్ని భగవంతుడు వాళ్ళకి కొంత అంటకట్టాల్సి వస్తుందన్నమాట. ఆ విధంగా రావటాన్ని కృత ప్రణాశ దోషము అనేటువంటివి రెండవది అన్నమాట. అందుచేత ఈ జీవులు అనబడేటువంటివన్నీ కూడా అనాది కనుక జీవునికి నాశనం లేదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష ఏవశ నిత్య సర్వగత స్థాణు అచల సనాతన. కాబట్టి అందుచేత లోన ఉన్నటువంటి యొక్క జీవుడు అనాదిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఉండటం కారణముగా తిరిగి మరలా ఆ జీవుడు విశ్వంలోకి దేహాలు ధరించి వస్తూ ఉన్నాడు. అందుచేత ఆ వచ్చినటువంటి యొక్క జీవులు కొన్ని జీవులు సుఖముగా ఉన్నాయి, కొన్ని జీవులు దుఃఖపడుతూ ఉన్నాయి, కొన్ని జీవులు హీన జన్మలు, ఉన్నత జన్మలు, ఇలాగా రకరకాలుగా ఉన్నటువంటి యొక్క ఇవన్నీ రావటం కారణం ఏంటంటే అవి ఆయా జీవులు చేసుకున్నటువంటి పుణ్యపాప సముదాయం అనుసరించి అలాంటి హీనత్వము ఉన్నతత్వము అనేటువంటి విధానాలుగా వాళ్ళు చేసుకున్నటువంటి యొక్క పుణ్య పాపాలను బట్టి వాళ్ళకి అట్లాగా వస్తున్నాయి అనేటువంటి మాట. అదే కనుక మరి ఆ కృత ప్రణాశ దోషం, ఆ జీవులన్నీ కూడా ప్రళయ కాలంలో మొత్తం వెళ్ళిపోయినట్లయితే మరలా ఆ కొత్త జీవులు వచ్చినట్లయితే ఆ వచ్చిన జీవులకు ఈ నూనత్వము ఉన్నతత్వము లాంటివి ఉన్నట్లయితే వాటి కర్మలకు పరమాత్మయ్య కారకుడవుతాడు. ఆయన కర్తృత్వాన్ని వహించిన వాడు అవుతాడు. ఎందుకంటే హీన జన్మల గల జీవులకేమో తక్కువ వాటి మీద తక్కువ భావన కలిగి ఆ సమస్త భోగములలో ఉండే జీవుల పట్లేమో మంచి భావన కలిగినటువంటి విధానముగా పరమాత్మ యందు కర్తృత్వ భావన ఆరోపింపబడే అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి అందుచేత జన్మలు అనేటువంటివన్నీ కూడా ఆయా జీవులు చేసుకునేటువంటి కర్మాలు గుణ్యముగా జీవులు ఆ యొక్క జన్మలకు వస్తూ ఉన్నాయి. కనుక వారి యొక్క పుట్టుకలకు వారే కారణం తప్ప భగవంతుడు కారణం కాదు. ఏ జీవులు ఏ ప్రకారంగా కర్మలు అనేటువంటివి చేసి పుణ్య పాపాలు సంపాదించుకుంటూ ఉంటాయో దాన్ని బట్టే ఈ లోకంలోకి జీవులు రావటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ జన్మ సిద్ధాంతము అనేటువంటి యొక్క విధానం హైందవ సిద్ధాంతంలో ముఖ్యంగా ప్రగాఢంగా ఉన్నది. ఈ సిద్ధాంతాన్ని కొన్ని సిద్ధాంతకారులు అంగీకరించే విధానంగా లేదు. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కూడా ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించడంలో పూర్ణముగా చెబుతూ ఉన్నాయి. మరలా పుట్టడం ఖాయం, అదే కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, ధ్రువం జన్మ మృతస్య చ, చనిపోయినటువంటి వాడికి మరలా పుట్టేటువంటి విధానము ధ్రువం. ధ్రువం అంటే నిశ్చయము అని చెప్పనేటువంటి భావన. కాబట్టి కనుక ఈ పుట్టుక అనేటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ పరమాత్మ లేవనెత్తుతూ బహూనిమే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తవ నీకు, మే నాకు, బహూని జన్మాని జన్మలు వ్యతీతాన్ని గడిచినాయి అని చెప్పాడు. సరే స్వామి, ఇప్పుడు అనేక జన్మలు మాకొచ్చాయి అని చెప్పనంటే అది మేము అంగీకరించాల్సిన అంశముగా ఉంటుంది. మరి నీకెందుకు రావాలి జన్మలు?
ఇప్పుడు మాకు జన్మలు వస్తున్నాయి అని చెప్పానంటే మేము చేసే కార్యాలు మంచి చేస్తాం, చెడ్డవి చేస్తాం. ఈ చేసిన విధానాన్ని బట్టి అజ్ఞాన కారణంగా లోన ఉన్న మూల విద్య అజ్ఞాన కారణంగా ఆయా జన్మలలో చేసినటువంటి పుణ్య పాప సంబంధమైన క్రతువుల కారణంగా ఆ కర్మ అనుభవించడానికి మేము లోకంలోకి వస్తున్నాం అనేటువంటి మాట అంగీకరించేటువంటి యొక్క అంశం. మరి నీకెందుకు జన్మలు రావాల్సిన విధానము అనేటువంటి విషయం మీద కింద వచ్చేటువంటి శ్లోకాలు ఏమి? అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వర పిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. అజహ అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపిసన్. నేను అజహ పుట్టుకలేని వాడను, నాకు పుట్టుకనేటువంటిది నాకు లేదు. సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపిసన్. సమస్త భూతములకు నేను అధినాయకుణ్ణి, సమస్త విశ్వాన్ని శాసించేవాడిని. విశ్వమంతా నా ఆజ్ఞతో నడిచేటువంటి విధానం కనుక నేను భూతానాం ఈశ్వర, నేను ఈశ్వరుణ్ణి, శాసకుణ్ణి, సమస్తాన్ని శాసించేవాడిని. కాబట్టి ఈ ప్రకారముగా ఈశ్వరుడు అని చెప్పినప్పుడు మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని ఈశ్వరుడు అన్నారు. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరాచార్యుల వారు కూడా. రెండు ఉపాధులు, అవిద్యా ఉపాధి, మాయా ఉపాధి. కనుక అవిద్య అనేది ఉపాధిగా కలిగి ఉన్నటువంటి అతడేమో జీవుడు, మాయ అనేది ఉపాధిగా కలిగి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. అందుచేత కృష్ణ భగవానుడు ఆయన ఈశ్వరుడు, సమస్తాన్ని కూడా శాసించగలడు. ఆయన ఎవరికి కూడా వశపడేటువంటి వాడు కాదు. అందువల్లే ఆయన యొక్క విధానం అంతా కూడా మహిమాన్వితముగా విభూతి ఆత్మికముగా ఉండే విధానము విశ్వరూప స్వరూపం దర్శింపజేశాడు. మరి చిన్నతనం నుంచి అనేక దివ్యమైనటువంటి లీలలు చూపించాడు. అవన్నీ కూడా ఈశ్వర పరిధిలో జరిగేటువంటి యొక్క అంశములన్నీ కూడా. కాబట్టి ఆయన ఈశ్వరుడినై ఉన్నటువంటి వాడు నేను లోకంలోకి ఈ ప్రకారంగా వచ్చానన్నమాట ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఆత్మ మాయయా, నా యొక్క మాయను ఆసరాగా చేసుకుని నేను ఈ లోకంలోకి వస్తున్నాను అనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉన్నాడు. మనమేమో అవిద్య, ఆయన ఆత్మమాయయా అనే మాట అని చెప్పాడు. అవిద్యయా, అవిద్య చేత మనం వస్తూ ఉన్నాం. ఆత్మమాయయా, మాయా అనే ఉపాధిని ఆసరాగా చేసుకుని ఆయన లోకంలోకి వచ్చే విధానం. మరి మన విషయం చెప్పినట్లయితే అవిద్యయా, అవిద్యను ఆసరాగా చేసుకుని లోకంలోకి మనము వస్తూ ఉన్నాం. కాబట్టి రావటం అనేటువంటి విషయంలో కూడా ఏం చెప్పారు అంటే, ఒకటేమో జన్మ అన్నారు, మరొకటేమో అవతారము అన్నారు. జన్మ సిద్ధాంతము, అవతార సిద్ధాంతం అన్నమాట. అందుచేత అవతారము అనేది భగవంతుని విషయంలో చెప్పాల్సి వస్తుంది. మన విషయంలో ఆ మాట వాడకూడదు. మా వారు ఇప్పుడు అవతరించిన రోజు అని చెప్పి అంటారా? మా అబ్బాయి అవతరించిన రోజు, మా అబ్బాయి పుట్టినరోజు, మా వారు జనించిన రోజు, మీకు అక్కడ వాల్పోషన్లో కూడా జన్మదిన శుభాకాంక్ష అని చెప్పి అంటూ ఉంటారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా వాళ్ళకి ఇంకేం దొరకవేక, చెప్పుకోవడానికి ఏమి లేవు. వాళ్ళు చేసేదేముంది? దుండగ వ్యవహారం అయితే, దోసుకునే వ్యవహారం అయితే అయింది లేదు. కాబట్టి ఒకటి మాత్రం దొరికింది వాళ్ళకి. ప్రతి సంవత్సరం వాళ్ళు జన్మ దిన శుభాకాంక్షలు కొంచెం ఎడం చేస్తే బాగుంటుంది. జన్మ అండ్ దిన శుభాకాంక్షలు అని చెప్పి పీడబోతుంది. అదొక్కటే, ఇంకేం లేదు ఇక చెప్పుకోవటానికి. అందుచేత లోకంలో మానవులు జనించినట్లయితే జన్మ అని చెప్పని అన్నారు. భగవంతుడు లోకంలోకి వస్తే అది అవతారము. అవతరితీతి అవతారం త్రుతరణ ప్లవనయోహో అంటారు. అవతరితీతి అవతారం త్రుతరణ ప్లవనయోహో. తాము కట్టుబడడు, తాను మోక్ష విధానములో ఉన్నటువంటి వాడై సమస్త మానవాళికి మంచిని ప్రబోధింపజేసి, మంచిని చూపించి, మంచి మార్గాన్ని బోధించి, మంచిగా అందరినీ కూడా మరి మోక్షము నడిపేటువంటి విధానముగా ఉన్నటువంటి దానిని అవతారము అని చెప్పేసి అని ఆ ప్రకారముగా ఇప్పుడు మహాత్ములు కూడా
వారు కూడా మరి లోకంలో ఎంతో జ్ఞాన ప్రబోధాలు చేసి, ఎంతోమంది ఉపదేశాలు చేసి, తత్వ ప్రబోధాలు చేసి తృప్తి సాలక వాళ్ళకు కూడా వచ్చే ఉద్దేశం కనబడుతుంది. మలయాళ స్వాములు లాంటి కొంతమంది మహాత్ములు కూడా మరలా ఈ లోకంలోకి సాయిబాబా నా పోయిన జన్మ షిరిడి సాయి, ఈ జన్మ పుడపటి సాయిగా ఉన్నా, రాబోయే అవతారం నాకు ప్రేమ సాయిగా రాబోతున్నా అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకు కూడా వచ్చే ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చే ఉద్దేశం, వాళ్ళ లోకానికి ఎంతో మేలు చేశారు, ఉపదేశాలు చేశారు, జ్ఞానబోధ చేశారు. ఇంకా ఈ జీవుల మీద కనికరం ఉంది వాళ్ళకి, ఇంకా తరించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ మార్గం బోధిస్తే వాళ్ళు తరించే అవకాశం ఏర్పడుతుంది అన్న అపేక్ష వాళ్ళల్లో ఉండటం కారణంగా నేను మళ్ళా లోకంలోకి వస్తాను, లోకానికి ఇంకా మంచి చెయ్యాలి అనేటువంటి భావనలు ఉన్నటువంటి వారు చెప్పే మాట ఇదన్నమాట. అట్లాగా రావటం అనేది కూడా ఒకవేళ వాళ్ళు వస్తే దాని జన్మ అంటారా, అవతారం అంటారా? ఆ ప్రకారంగా మహాత్ములుగా, తత్వవేత్తలుగా, బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి వారు వాళ్ళు మాయను ఉపకరణంగా చేసుకుని ఈ లోకంలోకి వచ్చే విధానం అనేటువంటిది మనం ఎట్లయితే అవిద్య ఉపకరణంగా చేసుకుని మనం వస్తున్నాంగా, అవిద్య ఉపకరణంగా చేసుకుని మనం వస్తున్నాంగా. కాబట్టి వచ్చే విధానము అనేది జీవుని యొక్క పరిధిలోనూ ఉన్నది, ఈశ్వర పరిధిలోనూ ఉన్నది. బ్రహ్మం యొక్క పరిధిలో అక్కడ లేదు. ఉపాధి కావాలి కదా, రావాలంటే ఉపాధి కావాలి. ఆ ఉపాధి అనేటువంటి విధానంలో జీవుడు అవిద్య అనే ఉపాధిని ఆసరాగా చేసుకుని, ఈయన ఈశ్వరుడు మాయా ఉపాధిని ఆసరాగా చేసుకుని ఆయన స్వమాయయా సంభవామి అన్నాడు. కాబట్టి తన యొక్క స్వమాయ అంటే శుద్ధ ప్రకృతి, శుద్ధ సాత్విక ప్రకృతిని మాయ అన్నారు, మలిన సాత్విక ప్రకృతిని అవిద్య అన్నారు. అంతేలేదు, శుద్ధ సాత్విక ప్రకృతిని మాయ అంటారు, మలిన సాత్విక ప్రకృతిని అవిద్య అన్నారు. కాబట్టి ఈశ్వరుని యందు ఉన్నటువంటిది ఏంటంటే శుద్ధ సాత్విక ప్రకృతి, జీవునిలో ఉన్నటువంటిది ఏంటంటే మలిన సాత్విక ప్రకృతి. ఎందుకంటే నానా కార్యాలు చేసేవాడు కాబట్టి ఆ విధంగా మరి ఆ జీవన విధానం కానీ, చేసే కార్యాలు కానీ, వాడి ఆలోచనలు కానీ అన్నీ కూడా అవిద్యా సంబంధముగా, మలిన సంబంధముగా ఉన్నాయి. కాబట్టి ఆ మలిన సాత్వికాన్ని అవిద్య అన్నారు, శుద్ధ సాత్వికాన్ని విద్య అన్నారు. ఆ విద్య అనేటువంటి దాన్నేమో మాయ అన్నారు, ఆ మలినమై ఉన్నటువంటి యొక్క భాగాన్నేమో అవిద్య అన్నారు. కాబట్టి అవిద్య, మలిన సాత్విక అవిద్య కారణంగా లోకంలో అందరూ కూడా రావాల్సిన ఆవశ్యకత పడింది. ఇక్కడ అపరిహార్యార్థే చెప్పాడు కదా, తప్పింప శక్యం కాని విధానం ద్రవం నిశ్చయం. జాతస్య ధ్రువో మృత్యు, ద్రవం అంటే నిశ్చయం. అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానం ఇది. ఎందువల్ల అని చెప్పనంటే అవిద్య అనేది జన్మకు అది పూర్ణముగా ఆ క్రియ కలిగి ఉన్నది. లోనున్న అవిద్య, అజ్ఞానము అది జన్మకు పూర్ణముగా హేతువై ఉన్నది. రెండవది వీడు మరి రాగద్వేషాలతో, మోహాలతో, వ్యామోహాలతో నానా కార్యాలు చేశాడు. చేసిన తర్వాత మరి కర్మంతా ఏం చేయాలి? తాను ఏ జీవనం చేశాడో ఆ జీవితంలో వాడేం ఖాళీగా కూర్చోలేదుగా, కూర్చోలేదుగా. ఏదో ఒక రకంగా కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఏదైనా పుణ్య బుద్ధి ఉంటే మంచి కార్యాలు చేశాడు, పాప బుద్ధి ఉంటే చెడ్డ కార్యాలు చేశాడు. కనుక మానవుడి జీవితంలో ఎక్కువ శాతం మరి సాత్విక సంబంధమై ఉన్న జీవితాన్ని జీవిస్తాడా, రజోగుణాత్మకమై ఉన్న జీవితాన్ని జీవిస్తాడా, తామసికాత్మకమై ఉన్న జీవితాన్ని జీవిస్తాడా? మరి సగటు మానవుడు తన జీవన కాలంలో ఏ యొక్క గుణ సంబంధముగా ఎక్కువ జీవితాన్ని జీవిస్తాడు. తన జీవన కాలములో సాత్విక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎక్కువగా జీవిస్తున్నాడా, రజోగుణాత్మకమై ఉన్న జీవితాన్ని ఎక్కువ శాతం జీవిస్తూ ఉన్నాడా, తామసికాత్మకమై ఉన్న జీవితాన్ని ఎక్కువ శాతం జీవిస్తున్నాడా? ఏం చెబుతారు? కనుక సాత్వికం అనేది బలహీనం, దాన్ని ఎక్కువగా ఇవి ఒప్పుకోవు. బలం గలవి రజస్సు, తమస్సు. బలహీనుడు సాత్వికుడు.
కారణం ఏంటంటే లోన సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మలు అన్నీ కూడా చాలా వరకు రాజసిక తామసిక సంబంధ కర్మలే ఎక్కువ శాతం లోపల చేరాయి కాబట్టి ఆ ప్రకారంగా సాత్వికం అనేటువంటి దానికి బలహీనమై ఉంటుంది. ఈ రజస్సు తమస్సు గుణాలు ఎక్కువగా బలం కలిగి ఉండే విధానము. అందువల్లే మనం చూసినట్టు జీవన విధానం అంతా కూడా సమాజంలో ఎక్కడ పడ్డా మరి అరాచకములు, దుండగ వ్యవహారము, మరి సవ్యంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరమ్మా? నమ్మశక్యం కాని విధాయకాలలో వ్యక్తిత్వములు చేరిపోయాయి. ఎవరికైనా ఇల్లు అద్దెకిద్దామని చెప్పి ఇచ్చే కూడా బాగానే ఉంటుంది. ఖాళీ చేయమన్న పూట నీ ఇల్లే అటు ఖాళీ చేయటం వల్ల తీసుకునే పూట మంచిగా పోతుంది. ఇచ్చే పూట ఎవడు అవసరం అన్నాడు, ₹1,00,000 అన్నాడు, పక్క వ్యక్తే, పక్కింటి వాళ్ళే, ఏదో మొహమాటం కోసంగా రేపు ఇస్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి, పువ్వులు పెట్టిస్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి తీసుకుపోయి ఇంట్లో చెప్పకుండా ఇచ్చేసావు అమ్మగారికి. అక్కడ అది రావాలంటే అంటే మనిషిలో పనిచేస్తున్నటువంటి గుణాలు, ముందున్న గుణాలు ఏమిటి, తర్వాత ఉన్న గుణాలు ఏమిటి, ఈ ప్రకారంగా చూస్తే సమాజంలో చాలా వరకు మానవుని యొక్క ప్రవృత్తిలో ఈ రజో సంబంధ గుణాలే ఎక్కువ శాతం పనిచేస్తూ ఉన్నాయి. తమో గుణ సంబంధ గుణాలే ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క శరీరములో దైవీ సంబంధ గుణాలు ఉన్నాయి, ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అయితే మరి ఏ గుణాలకు ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి వ్యవహరిస్తూ ఉన్నాయి? దైవీ గుణాలు ఎక్కువగా ప్రాముఖ్యతతో అవి జీవితానికి అన్వయంగా వ్యవహరిస్తూ ఉన్నాయా, లేక తామసిక సంబంధ గుణాలు అనేటువంటి ప్రాముఖ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాయా అనేటువంటిది. ఒకవేళ కనుక మానవ సముదాయానికి ఈ పూట స్వాతంత్ర్య దినము, అందరికీ స్వాతంత్ర్యం అనేటువంటిది వచ్చింది. అందువల్ల అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోండి ఈ పూట. కనుక మీరు చేసే కార్యాలు ఏవి కూడా చట్టపరిధికి రావు, చట్ట దృష్టికి రావు. మీకు ఈ పూట స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాము అని చెప్పని కనుక స్వాతంత్ర్యం వచ్చిన రోజు సర్వమానవులకి కూడా సర్వస్వేచ్ఛ ఇచ్చినట్లయితే కోర్టులు కళ్ళు మూసుకుంటాయి, పోలీస్ స్టేషన్లు కూడా మూసేస్తాం, తాళాలు వేసేస్తాం. మీరు స్వేచ్ఛగా జీవించండి ఈ పూట అని కనుక అవకాశం ఇస్తే పొద్దున కల్లా మొత్తం మారడం. ఏమన్నా చేయి, నువ్వు స్వతంత్రం వచ్చింది కదా, ఒక పూట స్వేచ్ఛ ఇస్తున్నావు, ఒక పూట స్వేచ్ఛ ఇస్తున్నావు సంవత్సరం మొత్తం మీద అని కనుక ప్రభుత్వం వారు జాలిపడి సర్వమానవులకు కూడా ఇప్పుడు స్వేచ్ఛగా బతకండి, ఏ కార్యాలు చేసినా కానీ మేము దాన్ని పట్టించుకోము, పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చూస్తే మానవుడికి ఎవరెవరి శత్రుత్వాలు ఉన్నాయి మొత్తం కత్తుల ముందు కత్తుల ముందే నూరు కోసు బంగారం షాపు మొత్తం. కనుక మానవుని యొక్క స్వరూపాన్ని, వాడి వ్యక్తిత్వాన్ని, వాడి యొక్క స్వభావాలని చట్టములు తొక్కిపట్టాయి, ధర్మశాస్త్రాలు తొక్కిపట్టాయి, సామాజిక సూత్రాలు తొక్కిపట్టాయి. ఆ తొక్కి పట్టేయటం కారణంగా ఎంత ఉన్నా కానీ భయాలు ఉన్నాయి. దండ పడేస్తారేమో, కొడతారేమో, తంతారేమో, కొన్ని భయాలు వ్యక్తిలో ఉండటం కారణంగా లోన ఉన్నటువంటి దాన్ని అణిసివేసుకునే విధానం చేస్తూ ఉన్నాడు. కనుక లోన ఎక్కువగా తామసిక సంబంధ వృత్తులు, రాజసిక సంబంధ వృత్తులు విజృంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఈ భయాదులతో అణిసివేసిన విధానం తప్ప ఒక్కసారి స్వేచ్ఛ ఇచ్చి చూడండి వాటికి ఏ విధంగా విజృంభిస్తాయో తెలుస్తుంది. అందువల్ల మానవుడి ప్రకారంగా తనలో ఉన్నటువంటి గుణాలు, తామసిక వ్యవహారాలు ఇవన్నీ కూడా జీవితముగా జీవించినప్పుడు వచ్చేటువంటి యొక్క ఏ పుణ్యపాప సంబంధ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా లోన పడి ఉన్నటువంటి విధానం వాడి
అవి అనుభవించటానికైనా వీడు రావాల్సి ఉంటుంది, తప్పనిసరిగా అపరిహార్యార్థే రావాల్సి ఉంటుంది. వీడు చేసుకున్నాడుగా, ఎవరు చేసుకున్న కర్మ ఎవరికిస్తారు? భూమి సంపాదించావు, ఎవరికో దానం చేశావు. ఇల్లు కట్టావు, ఎవరికో దానం చేశావు. బంగారం సంపాదించావు, ఎవరికో దానం చేశావు. పాపం సంపాదించావు, ఎవరు దానం చేస్తారు? ఎవరు తీసుకుంటారు? ఇల్లు ఇస్తే తీసుకుంటారు. మంచి సెంటర్లో దానం చేయి, పొద్దునగాలు వచ్చేస్తారు. ఎకరా దానం చేస్తానంటే కూడా వచ్చేస్తారు. బంగారం దానం చేస్తానన్నా వచ్చేస్తారు. నా పాపం రా, పెద్ద మూట ఉంది, ఆ మూట నీకు ఇచ్చేస్తా ఫ్రీగా అని అంటే ఏమంటారు? నా వద్ద పెద్ద మూట ఉంది, నా మూటలను పోయలేకపోతున్నాను. కనుక ఎవరి కర్మను వాళ్లే జీవితంలో అనుభవించాల్సిన ఆవశ్యకత ఉన్నది. సరే, ఎవరు తీసుకోకపోతే దేవుడికే ఇచ్చేస్తాను. ఓ పరమేశ్వర, ఇదిగో నా సంపదంతా నీకు దారపోస్తాను. అనేక జన్మలుగా సంపాదించిన సంపద, ఆ యొక్క సంపదంతా నీకు దారపోస్తున్నా అని చెప్పనే విధానం చేసినట్లయితే ఆయన తీసుకుంటాడా? నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, లోకంలో ఈ జీవులు అజ్ఞానము చేత ఆవహింపబడి కర్మలు ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించేటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మల సంబంధమై ఉన్నటువంటి ఆ పుణ్య పాపముల యొక్క సంబంధ విధానం అంతా కూడా అది నీదిరా, అది నీ సొత్తు, నీకు జన్మ పరంపరలకు ఉండేటువంటి సొత్తు, అది నేను తీసుకునే అవకాశాలు నాకు మాత్రం నా ఆదత్తే కస్యచిత్ పాపం, నా ఆదత్తే కస్యచిత్ పుణ్యం, కస్యచిత్ ఏ ఒకానొకని యొక్క పాపం నా ఆదత్తే నేను తీసుకో, ఏ ఒకానొకని యొక్క పుణ్యం నా ఆదత్తే. అయ్యే దీనికంటే అదే బాగా ఉందా మాకు? మీ పాపాలు మేము పోగొడతాం, మీరు ఎన్ని పాపాలు చేసినా కానీ సాయంత్రంకి వచ్చేయండి, ఆ ప్రభువుకు చెప్పేస్తాం, మీ పాపాలు మొత్తం కాకపోతే మొత్తం పోతాయి అనే విధానం విన్నప్పుడు ఏమనిపిస్తుంది వీడికి? ఇక్కడ చెబితేనేమి వీళ్ళు పాపాలు అనుభవించాలని చెప్పి అంటూ ఉన్నారు, మరి అక్కడ పోతే వాళ్ళు బ్రహ్మాండంగా మొత్తం ఏ పూట కాబట్టి మొత్తం పాపాలు పోగొడతా అని చెప్పి అంటున్నారు. కనుక దీనికంటే అదే బాగా ఉందనే భావనతో చాలా మంది ఇప్పుడు ఈనాడు అటు వెళ్ళిపోతున్నారు, అక్కడ పోగొడుతున్నారుగా ఏ పూట ఏ పూట. అయితే దాని విషయం తెలియట్లా వాళ్ళకి, ఆ పోయే వాళ్ళకి వాస్తవం తెలియట్లా. ఎందుకని చెప్పనంటే ఇక్కడ ఈ హైందవ సిద్ధాంతంలో ఉన్నాడు అనుకో, మళ్ళా వాడు ఇంకో దేహం ధరించి దేహంలోనన్నా ఏదన్నా మహాత్ములను ఆశ్రయించి జ్ఞానం సంపాదించుకుని మోక్ష మార్గంలో పోయే అవకాశం లాంటి అవకాశం ఇక్కడ ఉన్నది. ఈ జన్మలో అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో తెలియంతనంతోనో పాపకార్యాలు చేసి ఉన్నా కానీ మరలా వాడి ఛాయస్ ఉన్నది. ఎగ్జామ్ రాశాడు, కొన్ని సబ్జెక్టులు పోయినాయి, ఫెయిల్ అయ్యాడు, మళ్ళా ఎగ్జామ్ రాయొచ్చుగా, మళ్ళా పాస్ కావచ్చుగా. అలాంటి ఛాన్స్ ఎక్కడుందన్నమాట. ఒకవేళ ఈ జన్మలో అలాంటి యొక్క వివేకం లేక, విజ్ఞానం లేక, అజ్ఞానం లేక, మహాత్ముల యొక్క ఆశ్రయం పొందక, బ్రహ్మ విద్యాధ్యయనం లేక ఒకవేళ ఆ దేహం పోయినా కానీ రాబోయే దేహంలోనన్నా ఏదో సుకృత కారణంగా మరలా మహాత్ముల ఆశ్రయం కలిగి పుణ్యకార్యాలు ఆచరించి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ఎక్కడ ఆడ సదుపాయం లేదు. ఎప్పుడైతే మతం పుచ్చుకున్నావో అది పోయింది నీకట. ఏమవుతుంది పరిస్థితి అని చెప్పేసానంటే, చనిపోయిన తర్వాత ఇక వాడు జన్మకు వచ్చే విధానం లేదు. ఇక వాడు ఏ యొక్క పెట్టెలో ఆ దేహాన్ని పెట్టారో దాంట్లో నాడు కూసోవాలి పోయి అక్కడెక్కడ దేహం పెట్టెలో పెట్టారుగా. ఇక ఆ జీవుడు కూడా ఇక ఆ పెట్టెలోనే అక్కడే ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలి? సృష్టి ప్రళయమయ్యే పర్యంతం ఆ జీవుడు ఆ పెట్టెలోనే ఉంటాడు. సృష్టి లయమయిన తర్వాత అప్పుడు ప్రభువు యొక్క పిలుపు మేరకు ఆ జీవులన్నీ కూడా వస్తాయి. అంతిమ తీర్పు స్వామి అక్కడ ఇస్తారు. ఆ జీవులకి అంతిమ తీర్పు ఉంటుంది. ఏమిటి అంతిమ తీర్పు? పుణ్యం చేసి ఉన్నటువంటి వాడికేమో శాశ్వత స్వర్గము, పాపం చేసిన వాడికేమో శాశ్వత నరకం. ఏడ పాప క్షమాపణ? నువ్వు పాపాలు చేయరా, సాయంత్రం వచ్చేసేయి, నేను పాపాలు పోగొట్టేస్తాం అన్నారు కదా.
ఈ భరోసా ఇవ్వడం వాడేం చేశాడు, ఇంకెక్కువ చేశాడు పాపలు. ఇంకా అదే భయంతో ఉన్నట్లయితే తక్కువ చేసి ఉండేవాడేమో. మేము పోగొడతాం ఏ పూట ఆ పూట అని చెప్పన్నారు. వాళ్ళు భరోసా ఇచ్చారు వాడు డబ్బుల కోసంగా ఆ మాట చెప్పాడు. రెచ్చిపోయాడు, చేశాడు 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 చేశాడు. తర్వాత పోయి గొర్రెలు కూర్చున్నాడు. ఎప్పుడు లయం కావాలి సృష్టి, అప్పుడుదా కూర్చోవాల్సిందే. ఈ లయం అయిన తర్వాత ప్రభు యొక్క పిలుపు మీదకు మొత్తం జీవులన్నీ వస్తాయి. అంతిమ తీర్పు పెట్టాడు, ఆడమని విచారణ పెట్టాడు. నువ్వు పాపాలు చేసావు కదరా శాశ్వత నరకం. ఏడ పాప క్షమాపణ వేడికి ఇది తెలిసాడు దాంట్లో పోడు. మళ్ళా శాశ్వత నరకం అది ఎక్కడ? ఇప్పుడు పుణ్యం చేసిన వాళ్ళకి సరే స్వర్గం అన్నారు. ఎవరు పుణ్యం చేసింది? పాపాలు పోగొడతామని చెప్పినట్టు అందరూ పాపాలు చేశారు కదా తప్ప పుణ్యం చేసింది ఎవరు? ఇలాగా ఒకటి అదేంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యొక్క చిన్న చిన్న బిడ్డలు. జీసస్ క్రీస్తు పుట్టక ముందు క్రైస్తవం లేదు, మహమ్మద్ పైగంబర పుట్టక ముందు పైగంబర మహమ్మదీ మతం లేదు, బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధం లేదు, జనుడు పుట్టక ముందు జైనం లేదు. ఇవన్నీ ఆయా వ్యక్తులు పుట్టినప్పటి నుంచి ఏర్పడ్డటువంటి యొక్క సిద్ధాంతాలు. అనాదిగా ఉన్న సిద్ధాంతం ఆర్య సంస్కృతి, ఉపనిషత్తులు, వేదము. ఇది అనాదిగా ఉన్నటువంటి విధానంలో నీకు అన్ని విషయాలు దీంట్లో కూలంకషంగా ఉన్నాయి. అన్ని విషయాల మీద నీకు చక్కటి వివరణ ఇచ్చినటువంటి విధానం మన సంస్కృతి. అవి నిన్న మొన్న ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి వాటిల్లో మీకు సాంఖ్య విచారం లేదు, యోగ విచారం లేదు, తాత్విక విచారం లేదు, ఆత్మ పరమాత్మ విషయం ఏమీ తెలియదు అన్నమాట. కేవలం తెలియనితనంతో సాగిపోయేటువంటి యొక్క అంశములు అవన్నీ విచారిస్తే మాత్రం ఏది మిగలదు వాటిల్లో. ఎక్కడయ్యా అని చెప్పనంటే దీపం లేని చోట చిల్లు పడ్డ కానీలు కానీ చిరిగిపోయిన రూపాయలు కానీ చెల్లుబాటు అవుతాయి. ఏది ఆ దీపం గనక లేని చోట ఉన్న చూసారా ఆ షాపుల గాడ చెల్లుబాటు అవుతాయి అన్నమాట. చిరిగిపోయినా మాసిపోయినా ఏమైపోయినా పగటిపూట చెల్లుబాటు కావు. అట్లాగా అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి వారికి మాత్రమే చెల్లుబాటు అయ్యేటువంటి రూపాయి కాగితాలు అవి. అదే జ్ఞాన ప్రకాశంలోకి వచ్చాడా అని చెప్పనంటే ఆ మొత్తం అక్కడికి ఈగిపోయేటువంటి. అందుచేత అవన్నీ నిన్న మొన్న వచ్చిన సిద్ధాంతాలు. వాటి ప్రామాణికత లేదు. వాడికి ఎలాంటి యొక్క తాత్విక సంబంధమై ఉన్నటువంటి వివరణ వాటిల్లో లేదు. అవి పక్కన పారేసినట్లయితే చూసినట్టు ఇక్కడ బహూనిమే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంపర అనేటువంటి దాంట్లో సిద్ధాంతం, జన్మ సిద్ధాంత విధానంలో చూసినట్లయితే నీకు నాకు అనేక దేహాలు గడిచాయి, రాబోయే జన్మలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా బతుకు. ఉన్నాయి. ఈ పూట చేసుకుంటే రేపు మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి విధానం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ జన్మలో వాడు కొంచెం జాగ్రత్తగా జీవించే అవకాశం వారికి ఏర్పడుతుంది. అందుచేత పరమాత్మ కూడా నేను కూడా లోకంలోకి వస్తున్నాను అన్నాడు. ఆ వచ్చేటువంటి యొక్క ఆవశ్యకత ఏమిటా అనేటువంటి విషయం మనకు ముందు శ్లోకాలలో వస్తుంది. ఆయన వివరణ చెప్పాడు ఆ విషయాలు. ఎందుకు రావడం అనే విషయం మీద ఆయన మాట్లాడబోతాడు ముందు. కాబట్టి ఇక్కడ మౌలికముగా చెప్పిన అంశములో మే నాకు తవా నీకు బహూని జన్మాని యతీతాని తాని అహం వేద నత్వం నవేత్త. అవి నాకు తెలుసు, నీకు తెలియవు అని చెప్పనన్నాడు. కారణం ఏంటంటే నేను ఈశ్వరుణ్ణి, నీవు జీవుడు. మలిన సాత్విక అవిద్యతో ఉన్నటువంటి విధానమేమో జీవుడు, శుద్ధ సాత్విక విద్యతో ఉన్నటువంటి విధానమేమో ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరునికి సమస్తం తెలుస్తాయి, జీవుడికి సమస్తము తెలియదు. అదనమాట. కనుక ఆ పరమాత్మ లోకంలోకి దేహం ధరించి రావటాన్ని అవతారము అన్నారు. జీవుడు దేహం ధరించి లోకంలోకి రావటాన్ని కూడా అవతారం అంటామా? జన్మ అంటారు. కాబట్టి జీవుడు దేహం ధరిస్తే జన్మ అంటారు, భగవంతుడు దేహం తీసుకుంటే దాన్ని అవతారము అని చెప్పని అంటారు. కాబట్టి అవతారము అని చెప్పనంటే తాను ప్రకృతికి కట్టుబడక
ఆ మాయకు లోబడక స్వతంత్రుడుగా ఉండేటువంటి విధానము ఈశ్వరుని యందు ఉంటుంది. కాబట్టి అవిద్యకు కర్మవాసనలకు కట్టుబడి బద్ధుడై ఈ లోకంలోకి వచ్చి అనుభవించేటువంటి యొక్క విధానం, సుఖ దుఃఖాలను అనుభవించే విధానముగా ఉండేటువంటిది జీవుడి యొక్క పరిధి అనేటువంటి యొక్క భావన. కాబట్టి ఆ ప్రకారముగా భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరమై ఉంటుందో అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయా శరీరాలను తీసుకునే విధానమే అవతారములు. మనకు భాగవతంలో వచ్చేయన్నీ కూడా అవతారములు అని చెప్పని, అట్టి అవతారముల యొక్క ఆవశ్యకతలో కూడా భగవంతుడు లోకానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేటువంటి విధానంగా ఉంటాయి అవతారాలు కూడా. ఏమి అనేక అవతారములలో ప్రధానముగా ఎక్కువ కాలం ఈ భూమి మీద తాను సంచరించినటువంటి యొక్క అవతారములుగా చూసినట్లయితే రామావతారము, కృష్ణావతారములు కనబడతాయి మనకి. మిగతావన్నీ కూడా ఆయా సందర్భంలో వచ్చి ఆ కార్యం కాగానే వచ్చే అవతారం చెబుతాం కదా. ఇట్లాగా ఉండేటువంటివన్నీ కూడా ఆయా సందర్భంలో రావడం, ఆ కార్యం పూర్తి చేసుకోవడం, వెళ్ళిపోవటమే తప్ప ఎక్కువ సమయాన్ని భూమి మీద సంచరించిన విధానం, పరిపాలనా విధానముగా చేసిన విధానము రామావతారము, కృష్ణావతారము. ఈ రెండు కూడా లోకానికి ఒక ఆదర్శ విధానముగా ఉన్నటువంటి అవతారములు, ఒక ఆదర్శ విధానం. వేదం ఏం చెప్పింది? సత్యం వద ధర్మం చర, రెండు వాక్యాలు వినపడతా ఉన్నాయి. ఏమి? సత్యం వద ధర్మం చర. వధ అనకూడదు, వధ అంటే మళ్ళా మన చర అన్నా అనుకో, అది మన అర్థం మారిపోతాయి. పైన పలకాలు తప్ప గట్టిగా పలకూడదు. సత్యం వద, వద వ్యక్తాయా వాచి అంటే సత్యమును పలుకు, ధర్మం చర, ధర్మమును ఆచరించు. ఈ రెండు కూడా వేదవాక్యాలు. ఆ రెండింటినీ కూడా లోకానికి ఎత్తి చూపటానికి ఉన్న విధానమే రామావతారం, కృష్ణావతారం. కనుక రామావతారములో ఆయన ధర్మం చర అంటే ధర్మమును ఆచరించి చూపించిన విధానం అన్నమాట. ఆయన ఏం చెప్పలా, ఆయన ఏ యొక్క ధర్మనీతులు ఆయన చెప్పిందేమి లేదు. ఆయన కేవలం లోకానికి తాను ఆచరించి ధర్మ విధానాన్ని లోకానికి చూపించాడు. అందువల్ల ఏమన్నారంటే రామాయణము అన్నారు. రామస్య అయనం రామాయణం అనగా రాముడి యొక్క అయనం, గమనం, మార్గం అన్నమాట. ఆయన ఏ ప్రకారంగా నడిచాడో అడుగులలో అడుగు వేసుకుంటూ పోవటమే, ఇంకేం లేదేక. ధర్మాన్ని చూపించాడు. కనుక ధర్మం చెప్పటం కంటే కూడా చూపించడంలో సులభముగా అర్థమయ్యే అంశము కాబట్టి ఆ ప్రకారంగా లోకంలో, సమాజములో సమస్త మానవులందరూ కూడా ప్రవృత్తి మార్గం కలిగి ఉన్నారు. ఈ ప్రవృత్తి మార్గం అనేటువంటిది అందరూ అవలంబించి ఉన్నారు. కనుక ఈ సమాజం అంతా కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్నది కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థగా ఉన్నటువంటి వారు ఎట్లా జీవితంలో ప్రవర్తించాల్సి ఉంటుంది, తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఉండేటువంటి భావన, భార్యాభర్తల పట్ల ఉండేటువంటి యొక్క అన్యోన్యత, అన్నదమ్ముల పట్ల ఉండేటువంటి యొక్క అనురాగము, ఆప్యాయతలు, ఇవన్నీ కూడా ఆయన గారు చూపించినటువంటి యొక్క విధానం అన్నమాట. కుటుంబ వ్యవస్థను చక్కదిద్దేటువంటి యొక్క ఒక మంచి మార్గ విధానం. ఇప్పుడు మరి ఆ కాలంలో తల్లి యొక్క ఆజ్ఞకు లోబడి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. మరి భరతుడు సంతోషపడాలి కదా, పట్టం ఎక్కాలిగా, సింహాసనం అధిష్ఠించాలిగా, కిరీటం పెట్టుకోవాలిగా. ఈనాటి కాలంలో అన్నగారిని తోసిపారేసేసి సింహాసనం నుంచి వీడియో కూర్చుంటున్నాడు. ఆ కాలంలో వద్దురా, నువ్వు పోయి కూర్చోరా సింహాసనం మీద, తల్లి నీకు అవకాశం ఇచ్చిద్దిరా అని చెప్పినట్టు వాడేమన్నాడు? లేదన్నా, నేను కూర్చునే విధానమే లేదు, నువ్వు రావాలి, సింహాసనం అధిష్ఠించాలి, మమ్మల్ని పాలించాలని చెప్పని కోరిన విధానం. కానీ ఇప్పుడైతే ఈ ధర్మాలు లోకంలో జనులు పాటించే విధానముగా ఆయన గారు చూపించినటువంటి విధానమే రామాయణం యొక్క ఉద్దేశం. మరి ఆ యొక్క కైకేయి అమ్మగారు శ్రీరామచంద్రుడికి మరి ఆయన నువ్వు అరణ్యవాసం చేయాలరా అని చెప్పని శాసించి మరి పద అని చెప్పనంటే సీతమ్మ వారు ముందు వచ్చింది. నేనుంటా ముందని చెప్పాను, నేను అరణ్యానికి వస్తా అని చెప్పాను అమ్మవారు. రాముడు అక్కడికి వద్దని చెప్పిన అన్నాడు. రామాక అరణ్యం, ఇది పూల వనం కాదు, ఏకారణ్యం, మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పెద్ద పెద్ద అరుపులు కేకలు ఉంటాయి, భయపడతావు, రామాక అని చెప్పిన అన్నాడు. అమ్మగారు ఏమన్నది?
నీవుండగా నాకేం భయము, కాబట్టి మీ సేవ చేసుకుంటా, మీరు నడుస్తూ ఉంటే ముందు ముళ్ళు అయి ఉంటే తీసేస్తాను, చేసుకుంటా అని చెప్పిన అమ్మగారు ఆ పూట చెప్పిన మాట. అది ఈ పూట అయితే, అరే నాయన, ఆనాటి కాలంలో రాముడు తండ్రి మాట విని అరణ్యవాసాన్ని బయలుదేరాడు. అలాంటి విధానముగా నేను కూడా నిన్ను శాసిస్తూ ఉన్నా, నీవు కూడా రాముడిలాగా నా ఆజ్ఞను పాటించి అరణ్యవాసం చేసి రావా అని చెప్పిన కుమారుడికి తండ్రి కనుక చెప్పినట్లయితే, ఎమ్మటే భార్యవాన్ని వస్తుందిగా, అమ్మగారు వస్తుందిగా, ఆమె ఉంటుంది, నేను కూడా వస్తాను నీ ఎమ్మటే అని చెప్పి అంటుందా ఉందా? అయ్యా నువ్వు పోతే పోయిరా, నేను పుట్టింటికి పోయేస్తాను, వచ్చాక నువ్వు నాకు ఫోన్ చేయి. అంటే కష్ట సుఖాలలో ఇద్దరూ కూడా సమభాగంగా నడుచుకోవాలి అన్నటువంటి సూత్రాలు చెప్పినటువంటి విధానం, అది మనకి ప్రవృత్తి మార్గం. రెండు చెప్పుకున్నాం కదా, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. ప్రవృత్తించ నివృత్తించ అని చెప్పి అన్నాం కాబట్టి సమస్త మానవ సముదాయం అంతయు కూడా నివృత్తి మార్గము కంటే కూడా ప్రవృత్తి మార్గం వైపే తిరిగి ఉన్నది. దేని వైపు ఉన్నది? ప్రవృత్తి మార్గం వైపు ఉన్నది. సమస్త మానవాళి అంతా కూడా ప్రవృత్తి మార్గం వైపు ఉన్నది. కాబట్టి ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి యొక్క మానవ జాతికి ఈయన ఒక ఆదర్శ విధానముగా, కుటుంబ విధానములో తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో, భార్య భర్తలు ఎట్లా అన్యోన్య భావంతో మెలగాలో అనేటువంటి విధానం గనక అందరూ కలిగి ఉన్నట్లయితే ఆ సుఖం, ఆ యొక్క జీవన విధానములో సుఖముగా, శాంతిగా, సామరస్యముగా, ప్రేమలతో జీవించే విధానం ఉంటుంది. అలాంటి యొక్క శాంతియుతమై ఉన్నటువంటి యొక్క వాతావరణం ఆ కుటుంబంలో వచ్చినట్లయితే వాళ్ళు దైవారాధన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, విచారణ చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. అలాంటి ఉన్నాయి కుటుంబాలలో. ఎక్కడికి పోదామా, ఎప్పుడు పోదామా, ఈ గొడవ పడలేక, ఈ గందరగోళం పడలేక అనేటువంటి యొక్క లోపల ఎక్కడికి పోతే ఎవరు చూస్తారా, ఎవరు ఆదరిస్తారా, ఏ ఆశ్రమాల్లో చేరాలా, ఆశ్రమాలు మన భోజనం పెడతారా, ఏ పని చెప్పకుండా రూములు ఇస్తారా? సరే ఆడకపోయి ఆ యాతన పడటం కంటే ఇక్కడే పడదాం ఆ యాతన ఏదో. కాబట్టి కుటుంబాలలో సమైక్యత లేదు, సామరస్యం లేదు, ప్రేమ లేదు, వైషమ్యములతో ఎప్పుడు విద్వేషాలతో నానా రకాలుగా పోవటం కారణం ఏంటంటే ఇలాంటి యొక్క దానిని ఉదాహరణగా తీసుకోవటం అనే అంశం మీద సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి విధానముగా స్వామివారు ఈ రూపకంగా వచ్చి మనకి అందించిన విధానం. కాబట్టి ధర్మం చర ఈ సూత్రం, సత్యం పద, సత్యాన్ని బోధించాలి. సత్యం అంటే ఏమిటి? బ్రహ్మం, త్రికాలాబాధ్యమై ఉన్నటువంటి సత్యస్వరూపం బ్రహ్మము. కనుక సత్యము యొక్క విధానముగా కృష్ణ పరమాత్మల వారు వద చెప్పాడు, లోకానికి సత్య మార్గాన్ని చెప్పాడు, బ్రహ్మతత్వాన్ని బోధించాడు. కాబట్టి రాముడిలాగా జీవించు, కృష్ణుడు చెప్పింది ఆచరించు. రాముడిలాగా జీవించు, కృష్ణుడు చెప్పింది ఆచరించు. లేదండి అట్లా కాదు, ఈ రెండు ఆ పక్క ఈ పక్కేద్దాం, కృష్ణుడిలాగా జీవిస్తాను, రాముడు మరి జీవిస్తానంటే ఏం జీవిస్తా? పూతన సంహారం చేస్తావా, కాళీయ మర్దనం చేస్తావా, జగడాశ్రమ మర్దనం చేస్తావా, దేనికాశ్రమ మర్దనం చేస్తావా, ఏం చేస్తావు? ఒకవేళ చూపిస్తే ఇస్త్రూపం చూపిస్తావు అమ్మగారికి కోపం వచ్చిన, అంతేనా? కనుక కృష్ణుడు ఆ లీలా విధానం వేరు, ఆయన జీవనం ఎవరు కూడా జీవించే విధానం కాదు. అష్ట భార్యలతో కూడా ఆనందంగా జీవితం గడిపాడు. ఒక అమ్మగారికి తట్టుకోలేక శాస్త్రమే సన్యాసం ఇవ్వని చెప్పి ప్రాధాన్యపడతాం ఉన్న విధానాలు అన్నమాట. కాబట్టి ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణావతారం, కృష్ణావతారం. అందుచేత ఆయన అన్ని విధాయకాలుగా, అన్ని సేవా విధానంలో కూడా గుర్రాలు తోలాడు సేవా విధానం. మరి తత్వబోధ ఉపదేశించాడు, గురువుగా ఉపదేశించాడు, తల్లిదండ్రులకు మంచి బిడ్డగా జీవించాడు, మరి ఆ భార్యలకు మంచి భర్తగా జీవించాడు, బిడ్డలకు మంచి తండ్రిగా జీవించాడు, శిష్యులకు మంచి గురువుగా ఉన్నాడు. అన్ని రూపాలలో ఆయన పూర్ణ అవతారమే. మందైతే ఒక పక్క ఉంటే ఒక పక్క ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా రెండు మనకు చూసినట్లయితే అవతారాలలో లోకానికి ఇటు ప్రవృత్తి మార్గ విధానముగానేమో రాముడు,
నివృత్తి మార్గ విధానముగానేమో కృష్ణుడు. ఈ రెండు కూడా జీవితంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నట్లయితే అటు వ్యవహార జీవనం కూడా మంచిగా సాగే అవకాశం ఉంటుంది, ఇటు పారమార్థిక విధానం కూడా శీలించి మోక్షానికి పోయే అవకాశం ఎక్కడ ఏర్పడుతుంది. కాబట్టి స్వమాయయా సంభవామి అజహ అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుని యొక్క రాకకు అవతారము అని చెప్పినన్నాము, జీవుని యొక్క రాకకు జన్మ అని చెప్పినన్నాము. ఈ విధానములో పరమాత్మ చెప్పిన మాట, అయ్యా నీకైతే తెలియదు నాకైతే తెలుసు అనేటువంటి మాట కూడా ఒకటి వాడటం జరిగింది. ఒకవేళ భగవంతుడు చెప్పినట్లుగా తాని అహం వేద సర్వాణి, నాకైతే అన్ని తెలుసయ్యా అని చెప్పన్న విధానంగా ప్రశ్నించవచ్చు అర్జునుడు కూడా. సరేనయ్యా స్వామి, అన్నీ నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉన్నావు, మరి నా విషయంగా వస్తేనేమో తెలియవని చెప్పి అంటూ ఉన్నావు, ఈ పక్షపాతం నీకెందుకు? ఏంటి తాని అహం వేద సర్వాణి, నాకు అన్ని తెలుసు అని చెప్పి అంటూ ఉన్నావు, త్వం నవేత, నీకు తెలియవని చెప్పి అంటూ ఉన్నావు. ఇదెందుకు మళ్ళా? నీకెట్లయితే గత జన్మలలో ఎక్కడెక్కడెక్కడెక్కడ పుట్టనే విషయం నీకెట్లా తెలుసో నాకు ఇస్తే పోయేది కదా, మనకు కూడా ఇస్తే పోయేది కదా. గతంలో ఎక్కడెక్కడ జనించామో అన్నటువంటి జ్ఞానం గనక మనకు కూడా ఇచ్చి ఉన్నట్లయితే బాగుండేదా? ఇబ్బంది కలిగేదా? బాగుండేదా? ఇబ్బందా? ఏ ఇబ్బంది? నువ్వు ఒకవేళ పూర్వజన్మలో టాటా ఇంట్లో పుట్టుంటావు అనుకో, బిర్లా ఇంట్లో, నీకు అది జ్ఞాపకం వచ్చింది అనుకో, పూర్వజన్మలో ఏ టాటా బిర్లా రిలయన్స్ ఇంట్లో పుట్టి వచ్చావనుకో, ఆ జ్ఞానం కలిగింది అనుకో, అడపోతావు. నేను రా మీ తండ్రి తల్లిని అప్పుడు ఇక్కడ డబ్బులు పెట్టుకున్నా, ఆ బ్యాంకులు వేసుకున్నా, ఇట్లా పెంచా పెద్ద చేశా, జ్ఞాపకం వచ్చిందా లేదు నీకు? నీ పేరు ఇది, నీ పేరు ఇది, నీ పేరు ఇది, ఇక్కడ పడుకున్నాను, ఇక్కడ భోంచేసి దాన్ని మొత్తం చెప్పావనుకో తెలిసిపోతుంది. అప్పుడు ఓహో మా అమ్మే ఇట్లా జనించి వచ్చిందని చెప్పి ఉద్దేశంతో ప్రేమగా వాళ్ళ ఆప్యాయత తీసుకుంటారు. మళ్ళా ఆ కోట్ల ఆస్తికి నువ్వే వారసరాలు అవుతావు. ఈ ప్రకారంగా ఒకవేళ గత జన్మలో గొప్ప కుటుంబం వచ్చావనుకో ఆడకపోతావు బాగానే. గొప్ప కుటుంబంలో పుట్టిప్పుడు అది జ్ఞాపకం వస్తే ఇంతకుముందు హీన కుటుంబంలో పుట్టుంటావు, ఇంతకుముందు పల్లెటూరులో ఆడగబాబు మళ్ళా అది ఒకటి ఉంటుంది. దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. గత జన్మలో అనేక మంది నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకుని మోసగించేది చేసి ఉండవచ్చు. పుట్టాక మొత్తం జ్ఞాపకం వచ్చాయనుకో కత్తులు నూరుతావు లేదా కోర్టులో పడేస్తావు. నన్ను ఈ ప్రకారం పూర్వజన్మలు నాకు ఇట్లా అప్పులు పెట్టి ఎక్కొట్టారా అని చెప్పి కోర్టులో పడేస్తావు. ఇప్పుడున్న కోర్టులకే చాలసల్లా కేసులన్నీ కూడా ఇవన్నీ పడితే, అందుచేత గత జన్మల సంబంధమై ఉన్నటువంటి విధానం కనుక పరమాత్మ మానవునికి స్పృహ ఇచ్చినట్లయితే చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో 10 మంది సభ్యులుగా ఉన్న విధానంలో వాళ్ళ గత జన్మ సంబంధమై ఉన్నటువంటి స్పృహ లేదు కాబట్టి అందరూ కూడా ఆప్యాయతలతో ప్రేమలతో మమకారాలతో పెనవేసుకుని అందరు అల్లిక చేసుకుని ఏక కుటుంబముగా జీవించే విధానం ఉందన్నమాట. అదే గత జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి స్పృహలు ఈ 10 మందికి కలిగాయి అనుకో, అరే నువ్వు ఆ ఇంట్లో పుట్టించావురా మాది ఇంట్లో నీచుడ. ఆప్యాయతలు ఉండవు, అనురాగాలు ఉండవు. వచ్చిన మాట వాస్తవమే కదా. నానా జాతి విహంగమాహ ఏక వృక్ష సమారూఢ
ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమాహ. ఏకవృక్ష కుటుంబం, ఏకవృక్ష నానా జాతి విహంగమాహ. వచ్చినటువంటి యొక్క ఆ జీవులు సూక్ష్మ దేహాలతో వచ్చారు కదా. స్థూల దేహాలు ఎక్కడయ్యే, సూక్ష్మ దేహాలు ఎక్కడయ్యో, ఎక్కడి నుంచి అక్కడ వచ్చారు. ఈ విధముగా వచ్చినప్పుడు మరి వాళ్ళలో ఒక ఆప్యాయతలు అనురాగాలు చోటు చేసుకున్నాయని చెప్పంటే కారణం వాళ్ళకి గతం యొక్క సంబంధం అంతా కూడా బరుగైపోయి ఉంది. కాబట్టి నూతనముగా ఈ విషయంలో ఇప్పుడే వచ్చాము అనేటువంటి స్పృహ కలుగుతుంది కనుక అక్కడ ఒక ఆప్యాయతలతో నూరేండ్లు కూడా జీవించుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక జీవులన్నీ కూడా ఏంటంటే ఆయా నానా రకాల జాతులుగా నానా రకాల వీధుల నుంచి వచ్చిపడ్డటువంటి యొక్క జీవులే. అయినా ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు ఎన్ని ఉన్నాయంటే అది పరమాత్మ మరుగు చేయటం కారణముగా. కాబట్టి జీవులకు ఆయనకు ఉంటే ఉండొచ్చేమో గాని అని చెప్పాడు కదా, మే నాకు తెలుసు, త్వం నవేత్త నీకు తెలియదు. కనుక నాకు తెలిసినా కూడా ఇబ్బంది లేదు, నీకు తెలిస్తే ఇబ్బంది. ఓ మహాత్ముడు ఉన్నాడు, సాయిబాబా తీసుకోండి, ఇంకో మహాత్ముని తీసుకోండి. ఆయనకు గత జన్మలలో ఎక్కడెక్కడో పుట్టే అనే జ్ఞానం, రాబోయే జన్మలలో ఎక్కడెక్కడ పుట్టబోతాననే జ్ఞానం ఆయనకున్న ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు దివ్యము, భవ్యము, నవ్యము. సమస్త మానవాళికి వాళ్ళు సేవ చేశారు కాబట్టి, మంచి బోధించారు కాబట్టి ఆ మంచి చేసిన విధానంలో జ్ఞాపకం ఉన్నా పర్వాలేదు. కానీ వీడు గతంలో ఎలాంటి కార్యాలు చేశాడు మొత్తం జ్ఞాపకం అయి కూడా వచ్చినట్లయితే ఇప్పుడు చేసేవి జ్ఞాపకం ఉంటేనే తట్టుకోలేకపోతా ఉన్నాం, ధ్యానం చేయలేకపోతున్నాం, జపం చేయలేకపోతున్నాం, పూజలు ఉండలేకపోతున్నాం. అవన్నీ కూడా స్మృతి పదంలో వచ్చినట్లయితే ఇంకేం ధ్యానం చేస్తాం, ఇంకేం జపం చేస్తా. అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అలాంటి విధానం అనుసరించి పరమాత్మ ముందే ఆలోచించి మనకుంటే ఉండుగాక, కానీ వాడికి మాత్రం ఇవ్వకూడదు మనం. అందుచేత రెండు ఉన్నాయి. సుషిప్త అవస్థకు పోయి వస్తే పర్వాలా, సుషిప్త అవస్థకు పోయి వస్తే గతం ఏదైతే ఉన్నదో మొత్తం జ్ఞాపకం ఉంటుంది. సుషిప్త అవస్థకు పోయి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏ గత జీవన విధానం ఉన్నదో అవన్నీ జ్ఞాపకం ఉండాలి. సుషిప్త అవస్థకు పోయి వస్తే ఉండాలి, మరణావస్థకు పోయి వస్తే ఉండకూడదు. ఒకవేళ సుషిప్తావస్థ మరణావస్థకు పోయి వస్తే ఎట్లయితే గతం జ్ఞాపకం లేకుండా పోయే విధానం ఉన్నదో అట్లా సుషిప్తావస్థకు పోయి వస్తే గతం జ్ఞాపకం లేకుండా ఉండేదని ఉన్నట్లయితే, సుషిప్త అవస్థకు పోయి వచ్చావు మొత్తం మాఫ్ అయిపోయింది. ఇంట్లో భర్త ఎదురుగా ఉన్నాడు, ఎవరు నువ్వు అయ్యా, ఏ బ్యాంకులు వేసావో, ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో, ఈ ఇల్లు ఎవరిదో, నాదా, ఏరే వాళ్ళది ఇల్లు, పోయింది మొత్తం. సుషుప్తి అవస్థకు పోయి వస్తే మాత్రం అది అట్లాగే ఉండాలి. ఎప్పుడు మరణ పర్యంతం వరకు ఉండాలి. మరణ పర్యంతములు ఎన్నిసార్లు సుషుప్త అవస్థకు పోయి వచ్చినా జ్ఞాపకం అది ఉండాల్సిందే, ఆ గుర్తులో ఉండాల్సిందే. కానీ మరణావస్థకు పోయి వచ్చిన తర్వాత మాత్రం అది ఉండటానికి వీల్లేదు. ఎందువల్ల దేహం మారిపోయింది. మరణావస్థ ఎందుకన్నాం? ఈ దేహాన్ని వదిలి ఈ దేహం ధరించి వస్తే సుషుప్తి అవస్థ, ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహం ధరించి వస్తే మరణావస్థ. రెండు అవస్థలే. ఏమి సుషుప్తి అవస్థ అంటామా, యోగ సమాధి అవస్థ అని చెప్పన్నాం కదా. యోగ సమాధి అనేది అవస్థ కాదు, యోగ సమాధి స్థితి. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ. కాబట్టి ఆ యొక్క యోగ సమాధి అనబడేటువంటి యొక్క అవస్థకు పోయినటువంటి వాడు తిరిగి వచ్చే అవకాశాలు లేవేక. యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. యత్ గత్వా, ఏ స్థానానికి పోయినట్లయితే తిరిగి వచ్చే విధానం లేదో దానిని మోక్షం అని చెప్పి అన్నారు. అందుచేత లోకంలో మానవులుగా జీవులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయం చూసినట్లయితే వీళ్లకు రెండు అవస్థలు. ఒకటి సుషుప్తి అవస్థ,
ఒకటి మరణావస్థ అనేటువంటి విధానము, సుషుప్తి అవస్థ అనేటువంటిది ఏంటంటే ఈ దేహాన్ని వదిలి ఈ దేహమే ధరిస్తూ ఉన్నాం, దాన్ని సుషుప్తి అవస్థ అన్నాం. మరణావస్థ అంటే ఈ దేహాన్ని పూర్తిగా వదిలేసి ఇంకొక దేహం ధరించి లోకంలోకి రావటము. అక్కడ స్మృతి పదం ఉండదు, ఇక్కడ స్మృతి పదం ఉంటుంది. కాబట్టి త్వం నవేత్త బహూని జన్మాని, త్వం నీకు నవేత్త అనేక జన్మలు గడిచాయి, వ్యతీతాన్ని గడిచాయి, నీకు జ్ఞాపకం ఉండే విధానం అనేటువంటిది మాత్రం మేము పెట్టే అవకాశం లేదు. పెడితే నువ్వు బాధపడతావు. ఏం స్వామి, పూర్వజన్మలో ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని దుఃఖాలు పొందాను, ఎన్ని తంటాలు పడ్డాను, ఫ్లాట్లు కొన్నాను, భూములు కొన్నాను, బ్యాంకులు వేసుకున్నాను, కనుక మళ్ళా జ్ఞాపకం ఇచ్చావనుకో ఇప్పుడు ఈ శ్రమ నాకు ఉండదు కదా. అప్పుడే సంపాదించుకున్నా నేను, నాన్న కష్టాలు పడ్డా, నాన్న ఇబ్బందులు పడ్డా, పైసా కూడ తీశాను, తినక దాచిపెట్టి ఎన్నో కొనుక్కున్నాను కదా. మళ్ళా ఈ దేహం పోయి ఇంకో దేహం వచ్చినప్పుడు స్పృహ ఇచ్చావనుకో మొత్తం నాకు ఉంటాయి కదా, అప్పుడు శ్రమ లేకుండా హాయిగా జీవిస్తాయి కదా. నువ్వు మళ్ళా ఫ్రెష్గా మన టంకాయ కొట్టి పసుపు రాసి పూల బాటేసి సంపాదించుకోవాల్సిందే. అప్పుడు సంపదలు మళ్ళీ ఇప్పుడు నేను తాపత్రయ పడుతూ ఉన్నానే, క్షణకాలం ఖాళీ లేకుండా తిరుగుతూ ఉన్నానే, తిన్ననక తీర్థం అనక నిద్ర అనక ఏది లేకుండా సంపాదించి పోవడం. స్టేట్ బ్యాంకు, బరోడా బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ 90 బ్యాంకుల్లో పడేసుకున్నాను. ఇవన్నీ కూడా అసూలు పోయాయి, మొత్తం పోయాయి. ఈ శ్రమంతా ఏమైపోయింది చివరికి? ఈ శ్రమంతా ఏమైపోయింది? అదేదో కాస్త శ్రమ నాకు జ్ఞాపకం ఇస్తే మళ్ళా కష్టపడే పరిస్థితి నాకు ఉండదు కదా. చాలా మంది కప్పేచ్చా, అరే అబ్బాయి నేను పోయిన తర్వాత నీ కడుపులో పడతారు, నేను నా పేరు పెట్టుకోవాలి, నాకే వస్తే మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ మళ్ళీ నా పేరుకి వచ్చేస్తాయి. ఎప్పుడు మళ్ళీ అపేక్ష. ఎటుపోతాడు, ఎక్కడికి పోతాడు, అనంత విషయం. శరీరములు ధరించి ఉన్నటువంటి జీవులు ఎన్ని ఉంటాయి చెప్పండి ఇప్పుడు భూమి మీద? ఈ భూమి మీద, భూమండలం మీద శరీరములు ధరించి ఉన్న జీవులు ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయమ్మా? మానవ సముదాయం మొత్తం 130 కోట్లు అనుకోండి. మరి మిగతా జీవులు జలములో కానీ, భూమి మీద కానీ, అరణ్యాల్లో కానీ చూసినట్టు కొన్ని లక్షల కోట్ల చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం కూడా దేహాలే. శరీరములు ధరించి ఉన్నటువంటి జీవ సముదాయము ఎంత ఉన్నదో, శరీరములు వదిలి ఉన్నటువంటి జీవరాశులు అంతకంటే అధిక శాతంలో ఉన్నాయి. తెర, ఈ తెరకు యువతల వైపు దేహములు ధరించి ఉన్న జీవులు, ఈ తెరకు అవతల వైపు దేహములు వదిలి ఉన్న జీవులు, సూక్ష్మ దేహాలు. ఈ పక్క స్థూల దేహాలతో ఉన్న జీవులు, ఆ పక్క కేవలం సూక్ష్మ దేహాలతో ఉన్న జీవులు. ఉన్నాయా లేవా? అవి ఉన్నాయా? ఇవే ఉన్నాయా? ఉన్నాయి లేవా? దేహములు ధరించి ఉన్న జీవులు మనం చూస్తూ ఉన్నాం. దేహములు వదిలే ఉన్న జీవులు ఎన్ని ఉంటాయి? అసంఖ్యాకములుగా ఉన్నాయి. ఈ పూట దేహం ధరించి ఉన్నావు, దేహము వదిలిన మరుక్షణంలో ఆ సమూహంలో పడబోతా ఉన్నావు. దేహములు ధరించి ఉన్న సమూహంలో చేరున్నావు. ఇప్పుడు సదుపాయాలు ఉన్నాయి, ఏదో చేసుకోవచ్చు, సౌకర్యం చేసుకోవచ్చు, ఎట్లాగో చెప్పుకోవచ్చు, ఇబ్బందులు చెప్పుకోవచ్చు, పిల్లల సహకారం చేసుకోవచ్చు, జీవన విధానం చేసుకోవచ్చు. అక్కడ ఎవరు నీ మాట వినేది? ఏదో జరగబోతా ఉన్నది.
అనంత ప్రాణికోటి సముదాయములో రేపో మాపో పడబోతా ఉన్నావు. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని వాళ్ళు చెబుతున్నమాట. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అన్నాడు భర్తృహరి. అయితే భాగవతం అయితే కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి పుట్టుచుండు కలయోనులెందెల్ల. కలయోనులు నానా రకాలై ఉన్నటువంటి యొక్క జీవ సముదాయములో పుట్టాల్సినటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడబోతున్నాయనేటువంటి మాట భాగవతం చెబుతున్నటువంటిది. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి పుట్టుచుండు. కాబట్టి ఏంటంటే ఏదో ఒక అదృష్టం, పుణ్య విశేషం మానవ దేహం ప్రాప్తించిన విధానం. అది కూడా 83,99,999 రకాలు. వాటిల్లో ఒక్కొక్క రకంలో కొన్ని కోటాను కోట్ల జీవ సముదాయం. ఏ దేహంలో పడ్డా ఏం చేసే పని, ఎవరితో మొరబెట్టుకునే పని, ఎవరితో చెప్పుకునే పని, ప్రకృతి పరంగా వెళ్ళిపోవటమే. ఏదో పుణ్య విశేషము, ఏదో సుకృతము లాక్కొచ్చి మానవ శరీరం అలభ్యమై ఉన్నటువంటి 100,000,000 జన్మ సుకృతై పుణ్యై వినాన్ అలభ్యతే అన్నట్లుగా ఏదో పుణ్య విశేషంతో వచ్చి పడ్డావు. ఇది కాస్త జారిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ జీవికి పోయేటువంటి విధానాలు ఏవై ఉంటాయో కూడా చెప్పే అవకాశాలు లేవు. ఏదో పుణ్యం ఉంటే కాపాడబడతాము అని, జ్ఞానం ఉంటే కాపాడబడతాము అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి భగవద్గీత ఉపనిషత్తుల ద్వారా. వినపడుతున్న మాటలు ఆ రెండే. ఏమి? రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని తేతం ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే. ఇవి వినబడుతున్న మాటలు. అవి కూడా ఆడకు పోయాక ఎలాంటి పరిణామం ఏర్పడుతుందో కూడా ఏం చెప్పే పరిస్థితి కాదు. అనంత కోటి జీవ సముదాయంలో నువ్వు ఒక ప్రాణిగా కలిసిపోయే పరిస్థితులు కలగబోతా ఉన్నాయి. ఏదైనా మనం జీవితం చేసుకోగలిగితే మంచి మంచి విధానము, సాత్విక విధానము, సద్గుణాలు కలిగి ఏదైనా పుణ్య విధానములు, జప ధ్యాన యోగాదులు ఇలాంటి శక్తి కొలది చేసుకుంటే అదేమన్నా మనల్ని కాపాడే విధానముగా ఉంటుందనేటువంటిది ఒక ఆశను పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.